సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా. అందరికీ వందనాలు. క్రిస్టియన్ ఆర్మీకి స్వాగతం, సుస్వాగతం. క్రిస్టియన్ ఆర్మీ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అది సువార్త సేవకుల జీవిత ప్రయాణం, దేవుని సువార్త సేవకుల ప్రయాణం అనే ఈ కార్యక్రమంలో ప్రజెంట్ మనం ఈస్ట్ గోదావరి డిస్టిక్ మొద్దూరు లంకలో ఉన్నాం. ఇప్పుడు మనం రెవరెండ్ బిద్దు మణి గారిని కలుసుకున్నాం. తునిలో టీచర్స్కి ఒక్కొక్క రూమ్లో టేబుల్ మంచం ఫ్యాన్ని అక్కడ సప్లై చేశారు. ఎవరి దాకా చేసుకున్నారు. ఒక మామ వచ్చేది అనమాట. సరే నేను అలాగే నా అలవాటు ఏంటంటే చీకటితోనే లేచి బైబిల్ చదివి ధ్యానం చేసి ప్రార్థన చేసుకున్నాను. టైంకి నేను స్కూల్కి వెళ్ళడానికి ముందుగానే వంట, అప్పుడు కూడాను పిల్లలతోనే వంట, గ్యాస్ అది పిల్లలతోనే వంట చేసుకునేదాన్ని వంటగదిలోనే. అయితే ఒకరోజు అలాగా పొద్దున్న ధ్యానం చేసుకుంటే నేను బైబిల్ వరుస క్రమంలో చదవడం అది కూడా అలవాటు. సామెతలు ఖచ్చితంగా చదువుతాను. అయితే సమూయేలు చరిత్ర చదువుతున్నాను. సమూయేలు చిన్న వయసులోనే దేవుని స్వరం విన్నాడు. తల్లి సమర్పణను బట్టి అక్కడ ఏలీ గారి దగ్గర ఉండి జ్ఞానం పొందాడు, గొప్ప సేవ చేశాడు అనేసి. నన్ను నువ్వు కూడా థియాలజీ చదివితే నిన్ను కూడా దేవుడు గొప్పగా సేవలో వాడుకుంటాడు అనేసి నాకు ప్రేరణ దేవుడు చెప్పినట్టు అనిపించింది. థియాలజీ చదవడం అంటే అలా కుదురుతుంది అని అనుకున్నాను. మా అన్నయ్య థియాలజీ చదివాడు, మిషనరీ చదివించాడు. మా తమ్ముడు చదివాడు చెన్నైలోన, ఫీజు కట్టి మా అన్నయ్య చదివించాడు మా తమ్ముడికి. ఇప్పుడు నేను ఎలా చదువుతాను, ఎక్కడ చదువుతాను అనేసి అది ఎలా కుదురుతుంది అని ఆలోచించి ప్రార్థన చేసుకున్నాను. ఈలోగా నేను పెళ్లి చేసుకుని అన్నది మా తమ్ముడితో పెళ్ళి అయిపోయింది. పిఠాపురంలో ఉన్నాడు ఫ్యామిలీ. అయితే సైకిల్ మీద పిఠాపురం నుండి తుని నన్ను చూడడానికి వచ్చారు మా తమ్ముడు. వచ్చినప్పుడు నరసింహ గారు వచ్చారు. అప్పుడు ఈ కోరిక చెప్పాను, ఇలాగా దేవుడు మాట్లాడాడు కానీ నాకు ఎలా కుదురుతుంది థియాలజీ అనేసి. అంటే అన్నయ్య చదివిన కాలేజీ ఏసీటీసీ హైదరాబాద్లో ఉన్నదక్క, అది తెలుగు మీడియమే. అంతేకాకుండా ఎక్స్టర్నల్ స్టడీ కూడా మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తూ కూడా చదవచ్చు, అలాంటి ఏర్పాటు ఉన్నది అనేసి అన్నాడు. అలాగా అనేసి అన్న. నేను ప్రిన్సిపల్ గారికి రాసి తెలుసుకొని వాళ్ళు వస్తాను అనేసి వెళ్ళిపోయాడు. అలాగే రాసేటప్పుడు డేవిడ్ గారు ప్రిన్సిపల్ గారు ఆయనకి రాశారు. డేవిడ్ గారు ఈ రాజమండ్రిలో ఆయన ప్రొఫెసర్గా ఉన్నారట. మా అన్నయ్య అక్కడ చదివినప్పుడు అన్నయ్య తెలుసును. మా అన్నయ్య పేరు కూడా లిమ్మ, లిమ్మ సొబులోని లిమ్మ, కానీ లిమ్మ అనేసి తెలిసేవారు కనుక తెలుసు. నా పేరు కూడా లిమ్మ కదా. అదే ఇలాగా నేను తునిలో టీచర్గా పనిచేస్తున్నాను, మా తమ్ముడు నా గురించి రాశారు కనుక. అంటే అన్నయ్య సంగతి ఏమి తెలియదు, అన్నయ్య గురించి రాయలేదు, నా గురించి రాశాడంట. అప్పుడు వెంటనే అయ్యగారు సమాధానం ఇచ్చారు. బీకేహెచ్కి 3 years, అసలు బీకేహెచ్ చదవడానికి ఇంటర్ చదవాలి, కానీ మీ సిస్టరు బైబిల్ టీచర్ కనుక దాన్ని ఇంటర్ చదవక్కర్లేదు, 3 yearsలో బీకేహెచ్ కంప్లీట్ చేయవచ్చు. ఎక్స్టర్నల్గా సంవత్సరానికి ఇన్ని ఇది ఉంటుంది అన్నీ పంపించాడు. ఇంత డబ్బులు అవుతాయి, సంవత్సరానికి ఇంత ఫీజు అవుతుంది అన్నీ రాసి పంపించాడు. అప్పుడు అది తీసుకొని ఇంకో రోజు వచ్చాడు తమ్ముడు. వచ్చి అది చూపించి నేను చాలా సంతోషించాను. అయితే మీ శ్రోజర్కి పర్మిషన్ అడగాలి కదా అనుకున్నాను. మళ్ళీ ప్రార్థన చేసుకొని మిస్సబ్బ గారికి చెప్పాను, అమ్మ ఇలాగా థియాలజీ ఈసీటీసీలోనా చదవాలనుకుంటున్నానమ్మా అన్న. ఓ బిద్దుమణి, నీకు బైబిల్ నాలెడ్జ్ చాలా ఉంది, ఎందుకు మళ్ళీ థియాలజీ అన్నాడు. ఇంకా నేను మాట్లాడలేకపోయాను, ఊరుకున్నాను. కానీ
అక్కడ శనివారం మాకు క్లాస్ ఉండదు. శనివారం ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకొని ఆదివారం విశ్వమ్మ గారి బంగ్లాకి వెళ్ళాను. ఇప్పుడు మా తమ్ముడు తీసుకొచ్చిన ప్రిన్సిపాల్ గారు పంపిన అవన్నీ పట్టుకుని వెళ్ళాను. వెళ్ళి అమ్మా నేను ఇక్కడ పనికి నేను ఎప్పుడు ఆటంకం నేను ఏదో నిర్లక్ష్యం చేయను, నా పని నేను చేసుకొని చదువుతానమ్మా అని చెప్పి నాకు దేవుడు మాట్లాడిన విషయం కూడా చెప్పినప్పుడు అది చదివి సరే అయితే అన్నారు. మరి డబ్బులు కట్టాలి అవన్నీ కదా అది చెప్పేసి సరే అన్నారు. నేను నిర్ణయించుకున్నాను, నా చదువు కాలేజ్ అయ్యే వరకు నేను కొత్త బట్టలు కొనుక్కోను, నేను నా డబ్బులతోనే నేను చదువుకుంటాను అనేసి నిశ్చయించుకున్నాను. అలాగే సరే అనేసి ఫస్ట్ ఇయర్ అలాగే చదివితే మధ్యలోన 3 నెలలకు ఒకసారి వైజాగ్లోన క్లాసెస్కి వెళ్ళాలి, ప్రొఫెసర్స్ వస్తారు అక్కడికి అన్నారు. అలాగే సెలవిచ్చారు, వెళ్ళాను. మెయిన్ పరీక్ష మాత్రం లాస్ట్ పరీక్ష మాత్రం కాలేజీలో రాయాలన్నారు. ఏసీటీసీ హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్ ప్రయాణాలు కూడా అది ఆ సమయంలోన నాతో పాటు బాప్తిసం తీసుకున్న మా చిన్నాన్నగారు అబ్బాయి నాకంటే 2 నెలలు చిన్నోడు, నన్ను చాలా గౌరవంగా చూసాడు. తనేమో ఎవ్రియం క్రూసైడ్లో పనిచేసి హైదరాబాద్లో ఉన్నాడు. నేను ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. అనగా అక్క నేను చూస్తాను, కాలేజ్కి తీసుకెళ్తాను, స్టేషన్కి వచ్చి కాలేజ్కి తీసుకెళ్ళి అన్నీ చేశారనమాట. అన్నిట్లో మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఒకవేళ ప్రొఫెసర్స్ ఏమని చెప్పారు కాబోలు విశ్వమ్మ గారికి, అంతా అమ్మగారు అన్నారు, మిగిలిన 2 సంవత్సరాలు ఇంటర్నల్గా చదువుతావా అని అడిగారు. అమ్మవారి ఫీజు కట్టారు కదమ్మా అన్నాను. నేను కడతానులే, అక్కడ పెన్షన్ ఇది భోజన అన్నీ ఇస్తారు వాళ్ళు, పర్లేదు అనేసి అన్నారు. అప్పుడు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అనేసి చెప్పి అప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అక్కడ ఉండడానికి నా వంట సామాన్లు అన్నీ కూడా అక్కడ స్టోర్లో పెట్టేసి నన్ను పంపించారు. అక్కడ 2 సంవత్సరాలు అక్కడ చదివాను. అక్కడ ప్రొఫెసర్స్ నాకు సండే స్కూల్ నడిపించడానికి నాకు పర్మిషన్ ఇచ్చారు. ప్రొఫెసర్స్ పిల్లలు అలాగే పెళ్ళైన స్టూడెంట్స్ పిల్లలు వాళ్ళకి నేను సండే స్కూల్ నడిపించేదాన్ని. అలాగా అక్క అక్క అనేవారు ప్రొఫెసర్స్ పిల్లలు అందరూ కూడా. అలాగా థియాలజీ అయిపోయింది. ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి తూని నుండి మిస్సమ్మ గారు ఉత్తరం రాశారు, నువ్వు థియాలజీ కదా బీటెక్ చేసావు కదా, ఎక్కడైనా సంస్థలోనా నువ్వు సేవ చూసుకో, ఇక్కడ ఇంకో టీచర్ని పెట్టేశాము, ఇక్కడ లేదు. నాకు చాలా బాధ అనిపించింది. అంటే 4 గోడల మధ్య ఉండొచ్చు అనుకున్నాను, అలాంటిది ఏంటి ప్రభు అనేసి బాధపడ్డాను. అయితే కొంతమంది నేను అప్పుడప్పుడు లూథరన్ ప్రొఫెసర్స్, సిఎస్ఐ ప్రొఫెసర్స్ అందరూ నన్ను చాలా ప్రేమించేవారు. లూథరన్ చర్చ్ కొన్ని చర్చెస్ లూథరన్ ప్రొఫెసర్ గారు అన్నారు, లిమ్మా ఒక సంఘం ఇస్తాను, మా డినామినేషన్స్కి వచ్చేసి సంఘ సేవ నువ్వు బాగా చేస్తావు అన్నారు. మీ ఇది డాక్టర్స్ రాదు కదండి ఎవరన్నాను. ఎంత 5 నిమిషాల్లో నేర్చుకుంటావు అన్నారు. కానీ నేను సంఘంలో సేవ చేయడం, చాలామంది ఉంటారు కదా మగవాళ్ళతో కనుక. ఇంకో ప్రొఫెసర్ ఏమో సంస్థలు కూడా ఉన్నాయి కదా చాలా ఒక సంస్థలో చేస్తావా అన్నారు. ఉదయ్ గారు నేను సంస్థలో మగవాళ్ళతో కలిసి సేవ నేను చేయలేను అనుకున్నాను. అయితే ఆ టైంలో నా సండే స్కూల్ వర్క్షాప్ చేసేవారు ఒక ఆంటీ, మిస్ విజయ చార్లెస్ ఆవిడ పేరు. ఆవిడతోని కూడా నాకు కొంత తునిలో ఉన్నప్పుడు కొంచెం పరిచయం ఉన్నది. ఆవిడ అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకుంటాను, ఇలాగా థియాలజీ అయ్యిందమ్మా, కానీ అక్కడ పనిలేదు అనేసి ఒక టీచర్లే ఉన్నారట అన్నారు. ఇక్కడికి వచ్చే వర్క్షాప్ సండే స్కూల్ వర్క్షాప్లో పనిచేద్దు కానీ నాతో పాటు అన్నారు. కనుక హైదరాబాద్
బాప్టిస్ట్ చర్చ్ పెద్ద చర్చ్ ఉంది కదా, మర్చిపోతున్నాను పేర్లు. అక్కడ ఆంటీతో పాటు ఉండి వర్క్షాప్కి ఆయా సంఘాలు పిలిచేవారు. ఆ వర్క్షాప్కి ఆవిడ కూడా వెళ్ళేదాన్ని. ఆంటీ కూడా నన్ను కూతురులా చాలా బాగా ప్రేమించేవారు. అలా చేస్తున్నప్పుడే ఈ నిడదవోలు హాస్టల్లో పని కొరకు ఆ ఆంటీతోనే ఒకసారి నిడదవోలు వర్క్షాప్ కొరకు వచ్చాం. ఆ వర్క్షాప్ సండే స్కూల్ వర్క్షాప్ కొరకు వచ్చినప్పుడు హాస్టల్లోనే ఉండేవాళ్ళం. నా క్లాస్లోనే అప్పుడప్పుడు హార్డింగ్ అమ్మగారు, మిస్ అమ్మగారి పేరు మిస్ హార్డింగ్, ఆవిడ కూర్చునేవారు. మరి నా పట్ల మంచి అభిప్రాయం దేవుడు ఇచ్చాడు కాబోలు కనుక అక్కడికి ఆంటీకే ఉత్తరం రాశారు, నా ఇలాగా హాస్టల్లో పని చేయడానికి మందిని పంపించమనేసి అన్నారు. కనుక హాస్టల్లో ఉన్నాను అనమాట. అంటే ఆవిడ 3 నెలలు ఇంగ్లాండ్ వెళ్తున్నారు కనుక ఆ టైం అనేసి రమ్మన్నారు. నేను వచ్చేటప్పటికి ఆవిడ వెళ్ళిపోతున్నారు, కానీ అక్కడ మిగిలిన వాళ్ళు తయారు చేశారు. నర్సాపురంలో కూడా ఒక మిస్ అమ్మగారు ఉండేవారు, కిల్స్లీ జాయ్ అనేసి. మొత్తానికి అందరు నన్ను చాలా బాగా చూశారు బాబు. అక్కడ ఉంటుండగా ఆవిడని హార్డింగ్ అమ్మ గారిని ఇంగ్లాండ్ వెళ్ళిపోమనేసి అన్నారు మన ప్రభుత్వం వాళ్ళు. గవర్నమెంట్ ఇంగ్లాండ్ ఇంకా ఇండియా ఆ రోజుల్లోనైతే మిషనరీస్ చాలా మందిని వెళ్ళిపోమన్నారట, చేశారంట. కనుక నన్ను హాస్టల్ అప్పు చెప్పాలని అనుకుంటే నాకు ఇంగ్లీష్ రాదు. మరి ఇంగ్లాండ్కి నేను ఉండాలి కదా, చేయాలి కదా, లేదు. అందుని బట్టి ఈ ప్రాంతపు ఒక ఎవెంజలిస్ట్ అంట ఆయన, పీజే దాసన్ అని, ఆయనకి ఒక దొరగారు కూడా ఉండేవారు. మొత్తానికి పురమాయించారు. ఆయన పురమాయించుకున్నారు. ఎట్లాగో పెళ్ళికి నేను చేసుకోనని నేను దేవుని దగ్గర మొక్కుకున్నాను అని అన్నాను. మా అక్క బావలకి ఇంకా మా అన్నయ్యలకి అందరికీ ఇక్కడ రాశాను. ఇలాగ అంటున్నారంటే మిషనరీ చెప్పినది కదా, ప్రార్థన చేసుకో అనేసి అన్నారు. అయితే ఆ మిస్ అమ్మగారుల దగ్గర ఆయన్ని అడిగాను నేను. అందులో నా జీడియం వాళ్ళు లేడీస్ని చర్చిలో ప్రార్థన చేయనివ్వరు, బైబిల్ చదవనివ్వరు, తెలుసా సంగతి? లూథరన్ కనుక పర్లేదు, జీడియం వాళ్ళకి లేడీస్ని చాలా చిన్న చూపు చూస్తారు. అది మీకు తెలవకపోవచ్చు డాక్టర్. అయితే నేను అన్నాను, నేను మరి థియాలజీ చదివాను సేవ కొరకు. ఏంటంటే నేను ఫలానా చర్చిలో స్త్రీల కూటంలో వాక్యం చెప్పడం నేను విన్నాను, పాట పాడడం విన్నాను, నేను సేవ కనుక ఈ సేవకి ఆటంకం ఉండదు అని చెప్పి అన్నాడు ఆ మనుషుడు. అంతే అని చెప్పేసి సరే అని పెళ్ళి అయిన తర్వాత 15 రోజుల్లో మా ఊళ్ళు ఎవరి ఊరు వెళ్ళలేదు, ఒరిస్సా వెళ్ళలేదు. హాస్టల్లో నేను పనిచేస్తూనే ఉన్నాను. కానీ డబ్బులు ఇచ్చి హనీమూన్కి కొడైకెనాల్ వెళ్ళండి అని అన్నారు. ఇలాగా అంటే కొడైకెనాల్కి వెళ్ళకముందు చెన్నై మీదుగా వెళ్ళాలట. కనుక చెన్నైలో బ్రదరు ఎవరు జైపాల్ గారు ఆయనకి తెలుసట. కనుక ఆయనకి ఉత్తరం రాసి కొడైకెనాల్కి వెళ్ళాలి కనుక కొడైకెనాల్కి మాకు రిజర్వేషన్ చేయమన్నట చెప్పారట. తర్వాత మేము నిడదవోలు నుండి మెయిల్లోన చెన్నైకి వెళ్ళాం. అది శనివారం. అప్పుడు స్టేషన్కి 2 కుర్రోళ్ళని జైపాల్ గారి ఆ చర్చి పేరు ఉంటుంది కదా అట్టా పట్టుకొని వచ్చారు. ముందు రిసీవ్ చేసుకున్నారు. ఇంటికి తీసుకెళ్ళేటప్పటికి డైనింగ్ హాల్లో అన్నీ పెట్టేసి ఉన్నాయి. వాళ్ళు లేరు, మీటింగ్కి వెళ్ళిపోతున్నారు. 3 పిల్లలు చిన్నోళ్ళు. అప్పుడు తీసుకొచ్చిన అబ్బాయిని మాకు భోజనం పెట్టి ఎక్కడ ఉండాలో అక్కడ తీసుకెళ్ళి
దిగిపెట్టేశారు. పొద్దున్నే లేచి నేను బ్రదర్ని కలుస్తానని ఆయన వెళ్ళాడు. వెళ్ళి వచ్చాక బాగా కడుపు వచ్చాడు. వచ్చి ఈరోజు మెసేజ్ ఇవ్వాలి, సిద్ధపడు అన్నారు. మీరు ఉన్నారు కదా, మీరు చెప్పండి అంటే 2 మెసేజ్లు, నువ్వు మెయిన్ మెసేజ్ ఇవ్వు, నేను షార్ట్ మెసేజ్ ఇస్తాను అన్నాడు. బాబు, సేవే నాకు ఊపిరి ప్రాణం. వాక్య పరిచర్య ఎక్కడైనా సరే చేయడం నాకు అది, నేను రక్షణ పొందినప్పటి నుండి కూడా అదే, నేను తుని నుండి అదే ఒరిస్సాలో సేవ, ఆ సేవలోన వాక్య పరిచర్య ఎక్కడైనా సరే చేయడం నాకు అది ఆసక్తి. అది సిద్ధపడ్డాను. ఆ వాక్యం గుర్తే, పేతురు పత్రిక 2:9 మీరు రాజుకుల సమూహ, ఆ వాక్యం మీద నేను ఆ రోజు ప్రసంగానికి సిద్ధపడ్డాను. జైపాల్ గారు ప్రసంగం చేసిన తర్వాత సగం ఇచ్చేసుకున్నారు. ఒక యవ్వన స్త్రీ ఇంత అనుభవం కలిగి ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి, వీడికి మంగళవారం రాత్రికి టికెట్ ఉన్నది, ఇంత అనుభవం గల వాళ్ళు ఖాళీగా ఎందుకు ఉంచాలి, మనం కూటాలు ఏర్పాటు చేద్దాము అనేసి చర్చిలో చెప్పారు. 2వ మెసేజ్ ఆయనకి ఇచ్చారు. ఆ మెసేజ్ విన్నారు. ఆ తర్వాత పాట కూడా పాడమన్నారు కనుక పాట కూడా పాడాను. ఆ తర్వాత ఏం నేర్చుకున్నారు అంతే. ఆ రాత్రికి ఒక దగ్గర కూటం ఏర్పాటు చేశారు. ఇద్దరిని ఫ్రంట్కి పిలిచేవారు చేశాను. సోమవారం కూడాను పగలు ఒక దగ్గర, రాత్రి ఒక దగ్గర కూటం పెట్టారు. అయినా అంతే. అయితే మంగళవారము వాళ్ళ మిస్సెస్ నన్ను తీసుకుని స్లమ్ ఏరియాలో గుడిసెల దగ్గర ఉండే స్త్రీల దగ్గరికి తీసుకెళ్ళారు. ఒక్కదాన్ని, అతను రాలేదు, బ్రదర్ కూడా రాలేదు. కనుక అక్కడ అయ్యాక వచ్చినప్పుడు వెళ్ళి కూర్చునే కానీ నాకు గాజులు సోకులు చేసే అలవాటు నాకు చిన్నప్పటి లేదు బాబు. తునిలో ఆ రకమైన క్రమశిక్షణ. ఆవిడ ఏం చేశారు, మంచి మంచి గాజులు, ఇక్కడ అక్కడ పెట్టుకునే క్లిప్పులు, తలా పెట్టుకునేది అన్నీ కూడా కొన్నారు. చీర జాకెట్ చీర జాకెట్ ఇంటికాడ ఉన్నది కాబోలు రెడీ చేస్తున్నారు. ఆ తర్వాత నా ఇంటికి వచ్చాక అప్పుడు ఆయన కూడా వచ్చాడు. అప్పుడు కొన్ని పాటలు బ్రదరు రికార్డ్ చేసుకున్నారు. నేను పాడిన పాటలు రికార్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత నాకు ఆ బట్టలు ఇచ్చారు. పెళ్ళయిన తర్వాత అన్నయ్యల దగ్గరికి అక్కల దగ్గరికి వెళ్ళలేదు బ్రదర్, మీ దగ్గరికి వచ్చాను, నన్ను ఇంతగా ప్రేమించారు అన్నయ్య వదినగా, ఈ పిల్లలు నా మేనల్లుళ్ళు అని చెప్పి నేను సంతోషించి మాట్లాడినాను. వాళ్ళు సంతోషించారు. అవన్నీ కూడా నాకు ఇచ్చారు. కవర్ ఏమో ఆయనకి ఇచ్చారు, కానుక ఇచ్చారు. ప్రార్థన చేసి ఆటోలో పంపించేశారు స్టేషన్కి. ఆ అబ్బాయిలు వచ్చారు, ఎక్కించేసి ట్రైన్ దాటి వెళ్ళిపోయారు. ఆ ట్రైన్లో కూర్చునేక నాకు శ్రమ వచ్చింది. ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చో అని అదొక రకంగా మాట్లాడుతాను. నా పక్కన కూర్చోకు, అక్కడ కూర్చో. హానీ పూనికెళ్ళా ఏడుపులు మునే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాబు పెళ్ళవలేదు, ఏమి ఇద్దరు పర్లేదు, ఎక్కడ పడుకోకు అక్కడ పడుకో, ఇలాంటి రీతిగా బాధలు పెడుతున్నారు. ఇక ఏడుపై ఏంటండి ఏమిలాగా అనేసాను. అది చలి ప్రాంతం, అది బెంచి ఎండగా ఉంటే అక్కడ కూర్చున్నాక ఏడుస్తూ ఏంటండి ఇలాగా బాధ పెడుతున్నారు అందుకంటే, ప్రసంగం చేసే స్త్రీ భార్యగా ఉండడం నాకు ఇష్టం లేదు అన్నారు. మీరే కదా ప్రసంగం చేయమన్నారు అన్నాను. ఇప్పుడు నా కళ్ళు తెరవబడింది అన్నారు. ఆ తర్వాత నాన్న శ్రమలు దెబ్బలు ఇన్నన్ని కాదు, అలాగే నిడుదవులు వచ్చేసాం మాస్టర్కి. కానీ నేనేమి చెప్పలేదు, అలాగే చెప్తే ఇంకా బాధే కదా అని ఏం చెప్పలేదు. కానీ హింసించడం, కొట్టడం, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాకు వేరే పుస్తకమైన బంగ్లాలోనే కానీ దెబ్బలు. అలాగే తర్వాత కొంతమంది అంటే నేను చాలా పెద్ద తల ఉండేది, నేను 3 వేసుకునేదాన్ని, ఆకర్షణీయంగా ఉండకూడదనేసి. కొంచెం సోకు తెయ్యండి, ఆయన కొట్టే బాగుంటుంది. పెళ్లి రోజునంట
వాళ్ళ అక్క ఒక ఆవిడ అందరు చందం లేని ఉడస మనిషిని చేసుకున్నాడు, మంచి అమ్మాయిలు లేరా ఇలా చేసుకున్నాడని ఒక అక్క అన్నదట. అది చెప్పుండేది. ఒకవేళ అందం లేదని బాబు ఇలాగా అనేసి మీరు కొంతమంది కొన్ని రకాల సలహాలు ఇచ్చారు. ఏదేమైనా కానీ గర్భవతి అయిన తర్వాత కూడాను పుట్టడం, అప్పుడు నెల నెల నర్సాపురం మిషన్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం. అక్కడికి మళ్ళీ నా డబ్బులతోనే. ఇంకొక పొరపాటు ఏంటంటే చేశాను, నేను రిజైన్ ఇచ్చాను కదా, 2,000 ఇచ్చారు. అది తర్వాత నేను ఒబ్బిడి నాన్న డబ్బులు, నేను ఒబ్బిడి 10వ భాగం ఇచ్చిన తర్వాత ఎంతో ఖర్చు అయిన తర్వాత మిగిలిన డబ్బులు బ్యాంకులో ఉన్నాయండి. బ్యాంకులో 8,000 ఉన్నదనేసి చెప్పేసి ఉంటుంది పిల్లల తర్వాత. కనుక అది అసలు హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు నన్నే తీసుకురమ్మని ముసమ్మ గారు జీతం ఇచ్చేవారు. అది తీసుకెళ్ళడం అయిన తర్వాత డెలివరీ కూడా అక్కడ నరసాపురంలోనే. అంటే ముసమ్మ గారేమో బంధువుల దగ్గరికి వెళ్ళాలి, కట్టకు మీ అక్క బావులు ఉన్నారు కదా అక్క దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు రాలేదు ఇక్కడికి అని చెప్తే మొత్తానికి రిజర్వేషన్ చేశారు, తీసుకెళ్తానని. ఆ రోజు కారులోన అంతా అక్కడ లేడీ స్టాఫ్స్ ఉంటారు కదా వాళ్ళతోని మరి పంపించారు స్టేషన్కి. నిడదవోలు వెళ్ళాక ఆ ట్రైన్ వచ్చింది, వేరే భోగిలో ఎక్కించేశాడు నన్ను. నాకంత జ్ఞానం లేదు నాన్న. అక్కడ కూడా నన్ను మా వాళ్ళు మా అన్నయ్యలు ఎక్కిస్తే ఎక్కేయడం, అక్కడ దిగడం అంతే. నాకెంత తెలివితేటలు లేవు. అయితే రాజమండ్రి దిగిన తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ తీసి బెంచి మీద కూర్చొని మనం కట్టకెళ్ళొద్దు, హైదరాబాద్ నర్సాపురం హాస్పిటల్లోనే డెలివరీ అయితే మంచిది, నేను ఎవరినో ఏర్పాటు చేస్తాను, హైదరాబాద్ నర్సాపురం వెళ్ళిపోదాం అన్నాను. నేను ఏడ్చేసాను. ఏ బాబోయ్ ఎలాగండి, ఏది టికెట్ అంటే ఇవ్వటం లేదు. ఈలోగా మొత్తానికి ఇచ్చాడు. గంట కొట్టేశారు ట్రైను కదపడానికి. సరిగ్గా వెళ్ళేటప్పుడు టీటీ కనబడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది ఎక్కడ, ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ భోగి ఎక్కాలి అన్న. ఈ భోగి అనమ్మా అన్నాడు. అనగానే నేను ఎక్కి అక్కడ బెంచ్ మీద కూర్చున్నాడు కదా, రెండికితే రండి తీసుకురండి అని చెప్పి నేను ఎక్కేసాను. ఎక్కాక ఆయన అదిగోనమ్మా ఇది అనేసి 2 బెర్తులు చూపించాడు. చూపించి ఆయన వెళ్తాడు. అప్పుడు వచ్చాడు అనమాట. అలాంటి బాధ పెట్టాడు. సరే అని చెప్పలేదు నేను మా వాళ్ళకి. మొత్తానికి డెలివరీ అయిన తర్వాత మరి 3 నెలలు మా అక్క తీసుకొచ్చి హాస్టల్లో పెట్టారు. అక్కడ ఉన్న తర్వాత అయితే డెలివరీ అయిన తర్వాత ఉద్యోగం చేయడానికి లేదని చెప్పి అమ్మగారు అన్నారు. కష్టం కదా అన్నారు. కనుక అన్నాడు. అప్పుడు 3వ నెల వెళ్ళిపోతుంది అనగా ఏదో పిల్లలకి ఏదో ఏం పెట్టాలి, చంటి బిడ్డలకి ఏదో డ్రాప్స్ కనుక దానికి నర్సాపురం తీసుకెళ్ళాలి అన్నాడు. ఇక్కడ నిడదవోలు హాస్పిటల్ ఉన్నది కదా అక్కడికి వెళ్దామని. నర్సాపురమే తీసుకెళ్ళాలి, నేను పిల్లని చూస్తాను, నువ్వు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకురా అన్నాడు. నేనేమో ఉద్యోగం ఉండదు, పిల్లకి పెంచుకోవాలి కదా, ఉన్న డబ్బులు ఉంటే బాగుందనేసి నేను అనుకుంటుంటే అంతకుముందు చాలా వరకు ఖర్చు పెట్టేశాడు. ఆయన ఆ రోజు జుట్టు పట్టి నన్ను పడుతున్నాడు, డబ్బులు తీసుకురావాలని చెప్పి పడుతున్నాడు. సరిగ్గా అదే టైంలో నా అక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు. అక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు. అందులో చూసి డ్రైవర్ అన్న చూసి డాక్టర్ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కనుక మామూలుగానే తెలిసి చంటి బిడ్డ తల్లిని ఏంటి అలా కొడుతున్నావు అనేసి పేపర్ వేసుకొని వచ్చాడు. వాళ్ళందరూ వచ్చేసారు. ఆ తర్వాత మిస్సమ్మ గారికి ఇది చెప్తే మైత్రినమ్మ గారు నేను అమ్మ అనేదాన్ని మన కూతుర్లో చేశాను. ఆవిడ వచ్చి బంగారాన్ని ఇస్తే నువ్వు ఇలా తయారు చేసావు అని చెప్పేసి బాగా తిప్పేశాడు అతను. ఆ తర్వాత మొత్తానికి ఇక్కడ ఉండకుండా అక్కడ ఉండనివ్వకుండా వాళ్ళ
అన్నట్టు కూడా ఇక్కడికక్కడ తిప్పాడు బాబు. తిప్పాక మొత్తానికి ఇక్కడికి 96 తీసుకొచ్చాడు. అప్పటికి 3వ సంవత్సరం వచ్చింది ఆ పిల్లకి. మద్దూరులంకకి. ఈ మద్దూరులంక రావడానికి డాక్టర్ బాబురావు గారని ఆయన నెల్లూరులోనే ఆయన, కానీ ఇక్కడికి వచ్చి సేవ చేసేవారు. ఆయన వైద్యము సేవ కూడా ఆయన ద్వారాగా ఆయన ఇక్కడ సేవకి వచ్చారు. ఇప్పుడు నేనేమో ప్రభా నన్ను తీసుకెళ్ళిపో అనేసి ప్రార్థన చేసేదాన్ని. రోజు నాకు దేవునితో గడపడం అలవాటు కనుక చేసేదాన్ని. దాని దేవుడు ఆయుష్ని పెంచుకుని వచ్చాడు. అప్పుడు డాక్టర్ గారు మాత్రం అమ్మ మీరు అక్కడికి వెళ్తానే మంచిది, దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు అని చెప్పేసి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే 23వ కీర్తన దేవుడు నాకు వాగ్దానం చేసింది. అందుని బట్టి సరే అనేసి ఇక్కడ ఒక టీచర్ గారు ఉండేవారు, గవర్నమెంట్ టీచరే కానీ భక్తి గలవాడు. ఆవిడ బాగా నాకు సపోర్ట్గా ఉండేవారు. ఇక్కడికి రావడానికి ఆవిడే నాకు బుక్స్ చాలా ఉన్నాయి, నేను అక్కడికి ఇక్కడ అలాంటి మాకు రెంట్కి ఉండదు అని అంటే ఆవిడే చూసి ఆయనకి నేను ఇస్తాను, ఆ రెంట్ నేను ఇస్తాను, తీసుకొచ్చిన లగేజ్ నేనే డబ్బులు ఇస్తానని టీచర్ గారే తెప్పించారు. అలాగా చేసి నన్ను చాలా ఆదరించారు. ఇక్కడ సండే స్కూల్ పరిచర్య ఆవిడ బాగా చేస్తారనేసి డాక్టర్ గారు చెప్పుండేవారట. చేస్తే 93న వచ్చాను. అయితే సండే స్కూల్ పరిచర్య చేసి 93న క్రిస్మస్కి నాటికి వేయించాను. చాలామంది చూసి చాలా మెచ్చుకున్నారు. అప్పటి నుండి నన్ను సేవ చేయడానికి వెళ్ళేదని కంట్రోల్ పెట్టారు. అందరు మెచ్చుకుంటున్నారు అనేసి. దానికి తోడు ముందుగాను ఈ ఊరు వచ్చిన కొత్తలో ఒక ఆమె చాలా జబ్బు చేసింది. ఆవిడకి ప్రార్థన చేస్తే బాగా అయిందని పేరు ఒకటి వచ్చేసింది. ఇంకొకతను కూడాను ఇక చచ్చిపోతాడు అనుకున్నారు, కానీ రోజు ప్రార్థన చేయడాలు ఆయన బాగా ఇప్పుడు పనిచేస్తున్నాడు. ఏరా కనుక ఇలా వాళ్ళు కూడాను అందరి పేరు వచ్చేస్తుంది అనేసి ఇక్కడ సేవ చేయకూడదని అడ్డు పెట్టాడు. ఆ తర్వాత 94న ఇక ఉండొద్దని చెప్పేసి అద్దెంట్లోనే నా సూట్ కేసు బయట పడేశాడు. పిల్లని తీసుకెళ్ళేదంటే పిల్ల పట్టేసుకున్నది 4 సంవత్సరాలు. అప్పుడు నిడదవోలులోనే 2 అమ్మగారులు ఉండేవారు, వెంకయ్యమ్మ గారు రామయ్యమ్మ గారు అనేసి. వాళ్ళ తల్లిలాగా నన్ను మిస్సమ్మ గారి ద్వారా బాగా పరిచయం అన్నమాట. కనుక అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడ నుండి మిస్ హార్డింగ్ నర్సాపురం మిస్సమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఇవి లేరు, ఎబ్రన్ హాస్టల్ మిస్సమ్మ గారు లేరు కనుక అక్కడికి వెళ్ళొచ్చు అనేసి అనుకుని ప్రార్థన చేస్తుంటే అలా నడిపించారు. మా బంధువుల దగ్గరికి వెళ్ళాను అనేసి, ఒరిస్సా కదా ఇంకా వెళ్ళమనేసి నిశ్చయించుకున్నాను. అలాగా అక్కడికి వెళ్ళి 3 నెలలు అక్కడ ఉన్నాను. మిస్సమ్మ గారు నిడదవోలులోనే కొన్ని రోజులు ఉండేక మిస్సమ్మ గారి దగ్గరికి వెళ్తానమ్మా అంటే వెంకయ్యమ్మ గారే ఒక అబ్బాయిని జోడించి బస్ ఎక్కింపడి చేసి ఛార్జీలు ఇచ్చుకొని డబ్బులు ఇచ్చారు. అలాగా అక్కడ ఉన్నాను. అక్కడ వెళ్ళాను మిస్సమ్మ గారితో ప్రార్థనపూర్వకంగా ప్రార్థన చేసుకుని వెళ్ళాను. అయితే ఇలా బాధలు పెడుతున్నాడని మిస్సమ్మ గారికి తెలుసు. 2 మిస్సమ్మ గారికి బాధపడ్డారు వాళ్ళు కూడా. కనుక అమ్మగారు తెచ్చుకున్నారు. జడ్జ్ రూమ్లో పిల్లని నన్ను ఉంచారు. దుప్పట్లు దోమతలు అన్నీ ఏర్పాటు చేశారు. 3 నెలలు ఉన్నాను అక్కడ నేను పరిచర్య, సండే స్కూల్ పరిచర్య, పిల్లలకి ప్రార్థన అది కూడా చేశాను. ఆ 3 నెలల తర్వాత 3 నెలలకు ముందే ఈ నర్సాపురం కుష్ఠరోగుల హాస్పిటల్లో మాస్టర్ గారు విద్యమన్నీ తీసుకొచ్చేయమని సూచన రాశారట. ఆయన వచ్చి మిస్సమ్మ గారికి చెప్పి ఇలా రాశారమ్మా. ఆ పిల్ల అంటుంది, పిల్లనంటే అందరూ పిలిచారు, అడుగుతున్నారు అక్కడ వాళ్ళు ఏం వచ్చారంటే మా డాడీ మా అమ్మని పుట్టేస్తున్నాడు, అందుకే ఇక్కడికి వచ్చాము అని చెప్పేది. తర్వాత ఇలాగా అంటే అమ్మ డాడీ దగ్గరికి వెళ్ళదు, ఇక్కడే ఉందాం అనేది పిల్ల కూడా.
అలాగే మిస్సమ్మ గారితో కూడా అమ్మ ఇక్కడే ఉంటా, ఆయన వస్తేనే కానీ ఎవరితోనే వెళ్ళనమ్మా, నిందలు వస్తాయి అంటే, అలాగే నువ్వు ఉండడం మాకు ఆశీర్వాదమే అని చెప్పి మిస్సమ్మ గారు అన్నారు. అప్పుడు 3 నెలలు తర్వాతన ఆయన వచ్చి మిస్సమ్మ గారి దగ్గర దొంగ ఏడుపులు ఏడుస్తాడులే, ఏడ్చేసి తప్పైందమ్మా తీసుకెళ్తానంటే అమ్మవారు చాలా సంతోషించి కొబ్బరన్నం వండించి 10 మాసాలుగా చేసి సరే అనేసి అన్నారు. నాకు చీర కొన్నారు, పాపకు కూడా బట్టలు కొన్నారు, నాకు కవర్ ఇచ్చారు. ఆ స్టాఫ్ అందరు కూడా చాలా ఇదిగా వేడుకలు ఇచ్చారు. కారులోన స్టేషన్కి వెళ్ళి ట్రైన్లో వెళ్తా అంటే స్టేషన్కి పంపించారు. ఇంకో కారు దింపేసిన తర్వాత ఆ కారు డ్రైవర్కి థ్యాంక్స్ అన్నా అన్నాను, జాగ్రత్త అమ్మా అనేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఇంకా ట్రైన్ కొరకు స్టేషన్లో ఉంటే అన్నాడు, ఈ 3 నెలలు ఆ డ్రైవర్తో సంసారం చేశాను. అలాగే ఏడుస్తూ ప్రభా నువ్వు చూస్తున్నావు అనేసి అలాగే ఉన్నాం. అంటే ఇలా మాట అంటే ట్రైన్లో పడి యాక్సిడెంట్ వస్తుంది, ఆత్మహత్య చేసుకుంటుంది అనుకున్నాడు కాబోలు. నేను ఆత్మహత్య అనేది పాపమని నాకు తెలుసు కనుక బాధలు శ్రమలు అనుభవించడమే కానీ ఆత్మహత్యలు అనేది. మొత్తానికి ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో అద్దెంటికి వచ్చేటప్పటికి ఉప్పు సంచి ఉన్నదంటే ఆ బీరువాలోన చెక్క బీరువా, అక్కడ నేను కొన్న బీరువా ఇక్కడ వచ్చి ఏమీ లేదు అదే ఉంది. చూస్తున్నాను ఆ తర్వాత ఎవరేసిన ఏమీ లేదు, డబ్బులు చేస్తానన్నాడు. మళ్ళీ నిజంగా నాకు కవర్ ఇచ్చారు కదా, మొత్తానికి ఏం చేస్తాం అది. అయినా కానీ బాబు శ్రమలే నెమ్మలే చాలా దెబ్బలు తిన్నాను. ఇంకా చంపాలానికే మంగళసూత్రాన్ని లాగేశాడు. నేను ఊళ్ళో బైబిల్ పెట్టుకుని కింద కూర్చొని చదువుతున్నాను, ఎక్కడి నుండే వచ్చాడు. పెదమ్మండకి భక్తి ఎక్కువైపోయిందని చెప్పేసి ఇలా లాగేశాడు. అసలు మెడ కట్టవ్వాలి కానీ ఇక్కడ కట్ అయింది ఆ తాడు, ఇక్కడ తాడు కట్ అయితే దాన్ని జేబులో వేసేసుకున్నాడు. అసలు మెడ కట్ చేసేయాలనేసి అనుకున్నాడు కాబట్టి దేవుడు చేశాడు. ఇక చాలా నాన్న ఇంకెందుకులే ఇవన్నీ చాలా బాధలు పెట్టాక దేవా నన్ను తప్పించి నన్ను తీసుకెళ్ళు అనేసి ప్రార్థన చేశాను. కానీ నేను ఆయుష్ని దేవుడు పొడిగిస్తున్నాడు. అప్పుడు 96లోనే జూలై 15 అనుకుంటాను, 15, 14 మొత్తానికి పిల్లతో పాటు అన్నింటినీ అక్కడ నుండి వచ్చాక పిల్లని కూడా తిట్టేవాడు నాకు దూరం చేసేయడానికి. అలాగా బాగా అది బొమ్మల్ని కొనిపించి అది కొనిపించి ఇది కొనిపించి అలా చేయడంతో తనకే బాగా అలవాటు అయిపోయింది. కనుక 96 జూలైలోన పిల్లలు తీసుకొని సామాన్లు కూడా ఉంటాయి, టేబుల్ అవన్నీ పేరన్నీ తీసుకొని నా వంట సామాన్లు మాత్రమే ఉంది. ఫ్యాను, గడియారం, రేడియో, నేను వాక్యం కూడా వచ్చేది అప్పట్లోనే వింటున్నానని రేడియో అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. సరే ప్రభు మాత్రం ఇక్కడే ఉండని నాకు జవాబు. అలా ఉండాక 1996లోనే ఆగస్టు 3 ఇందాక చెప్పాను కదా, ఎంతకాలం ఏడుస్తూ కూర్చున్నావు, నీ గొంతెత్తి మాటలు ఇక్కడ చెప్పు అన్నందుకు. అప్పుడు ఎలాగ ప్రభా ఎలాగ అనేసి మళ్ళీ వచ్చి కొడతాడేమో అనేసి భయపడేక మర్నాడు 4వ తారీఖు ఉదయం కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. త్వరగా సిద్ధపడి ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన చేయమనేసి ప్రభు ప్రేరణ. ఆడికి ఉదయం అవుతుంది ఆ పేటలోన సండే స్కూల్కి వచ్చేవాళ్ళు అందరూ కూడా. ఆ అమ్మాయి వచ్చి అమ్మగారండి మీరు ప్రార్థన పెట్టండి అమ్మగారు అనేసి అన్నది. ఇదిగో రాత్రి పొద్దున్న దేవుడిగా మాట్లాడాడు, ప్రార్థన చేద్దాము అని చెప్పి ఆ అమ్మాయి నేను ఆ గంట హౌస్లో తర్వాత ఇంకొక ఆవిడ కూడా వచ్చింది, దుర్గమ్మరా ప్రార్థన చేసుకున్నాము. ఆ తర్వాతన ఆదివారం చేయాలి అలాగనేసి అనుకునేటప్పుడు వెంకటరత్నం మేనత్త, ఆమె కూడా టీచరే, బొబ్బర్లంక టీచర్ ఆవిడ.
వాళ్ళ ఇల్లు అయితే ఉండేది కనుక ఆవిడ ఆయన ధైర్యంగా మాట్లాడారు. ఇంకో టీచర్ అన్నాను, ఆవిడ మీద నా గురించి నాకు కొట్టాడు అనేసి, ఎందుకు ఆవిడని కొట్టా అన్నారు అనేసి చెప్పి ఆవిడతోనే మీ మీద కేసు పెడతాను అనేసి బెదిరించాడట. అందుని బట్టి ఆవిడ భయపడ్డారు కనుక మేనత్త ఆవిడ పద్మా టీచర్ ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రభు ఇలా మాట్లాడారండి, రేపు 11వ తారీఖు ఆదివారం ప్రార్థన పెట్టాలనుకుంటున్నాను అంటే, పెట్టండి ఆయన వస్తే నేను మాట్లాడతాను పెట్టండి అని ఆవిడ అన్నారు. అప్పుడు 96 ఆగస్టు 11న ముందు సండే స్కూల్, నాకు సండే స్కూల్ అంటే పరిచయం బాగా. ఇది సండే స్కూల్కి 12 మంది పిల్లలు వచ్చారు. అయిన తర్వాత 6గురితో ఆరాధన మొదలుపెట్టండి. 6గురితో అలా కొనసాగింది. మొత్తానికి అప్పుడు 97లో తుఫాన్ వచ్చింది. అక్కడ నేనున్న అద్దె ఇల్లు కూడాను ఇది కనుక పెంచులు కొన్ని స్లాబ్ ఉన్నది, నాకేమీ ప్రమాదం అవ్వలేదు. అయితే 97 నవంబర్ 17వ తుఫాన్ వచ్చింది. 18న నాకు స్వరం ఏంటంటే గట్టి మందిరము కట్టబడడం అనేసి స్వరం వినబడింది. ఇది దేవుని స్థలమే అనుకున్నాను. అని గట్టి మందిరం, ఎక్కడ స్థలం లేదు, అది అద్దె ఇల్లు కనుక అలాగే ప్రార్థన చేస్తున్నాం. మనతో వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, టీచర్ గారితో చెప్తున్నాను. ఇలాగా అనేక ఈ స్థలము అడవిలా ఉండేది, ఇప్పుడు గొయ్య అడవి ఇదంతాను. ఇప్పుడు అన్ని బిల్డింగ్లే కానీ అప్పుడు ఇదంతా అడవి గొయ్యి. ఈ స్థలము అలా తోర్ది ఈ స్థలం. అప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చేవారు అక్కడికి ప్రార్థనకి. కనుక ఆవిడ అన్నది, ఒక ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఉన్నదండి, అది గోదావరి దగ్గర బందిరానికి బాగుంటుంది అనేసి అన్నది అని చెప్పి మాట్లాడింది. అప్పుడు అలా ఆయన ఉన్నారు కనుక చూస్తే 5 సెంట్లకి మొత్తానికి తక్కువ ధరలోనే అంతా తుప్పలు అడవి కనుక అదంతా శుభ్రం చేసుకునేక అప్పుడు 97లో అనేక నేను కూడా నాకు స్త్రీల కూటాలకి ఈ సండే ప్రవక్త మరి మొక్కుకున్నాడు, నాకు జయం వస్తే నాకు ఇంటి నుండి వచ్చేది నీకు బలి ఇచ్చేస్తాను, ప్రతిష్ఠిస్తాను అనేసి జయం దేవుడు ఇచ్చాడు. వస్తూ ఉన్నప్పుడు ఆయన కూతురు ఒక్కతే కూతురట, ఆమె కంజరి వాయిస్తూ ఆహ్వానం ఎదురెళ్తుంది. అప్పుడు యెఫ్తా గారు బట్టలు చింపుకొని ఏడ్చి, అంటే కూతుర్ని దేవునికి బలిచ్చేట బాబు అది ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత మంచి పని చేశారు, కూతురు అన్నది నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చావా, ఆ రకంగా నన్ను చేసే అన్నది. అంటే ఎంత మంచి పిల్ల, ఈ రోజుల్లో అలాంటి పిల్లలు ఉన్నారా, తండ్రి మాటకి లోబడింది, తండ్రి యొక్క మొక్కుబడిని నిలబెట్టింది అని ధ్యానం చేస్తుంటే నాలో నుండి ప్రశ్న, నీ మొక్కుబడి నువ్వు నిలబెట్టావా? అప్పుడు నన్ను ఆలోచించాను, ఆ మొక్కుబడి నేను పెళ్లి చేసుకోను అని అనుకున్నాను కదా, ఆ మొక్కుబడి నాకు గుర్తొచ్చింది. వెంటనే మోకరించి, ప్రభా నన్ను క్షమించు, నేను ఒంటరిగానే ఉన్నాను, క్షమించు అనేసి చెప్పి దేవుని దగ్గర క్షమాపణ అడిగి ప్రార్థన చేశాను. చేసాక నాకు రోమా 12:1-2 గుర్తొచ్చింది. మరొకసారి నూతనముగా సజీవ యాగముగా సమర్పించుకోమని వాక్యం గుర్తొచ్చి మళ్ళీ చదివాను. అప్పుడు తీర్మానం చేసుకున్నాను, ఇంకా మనుషుల్ని నేను రానివ్వకూడదు, నా శరీరము దేవునిదే, ఇంకా నాకు పురుషునితో సంబంధం లేదు అని అట్లా నిశ్చయించుకున్నాను.